హలో, హలో అన్నా. ప్రైజ్ లాడ్ అండి. విక్రమ్ శిల్పి గారు, ప్రైజ్ లాడ్. మీ యొక్క ప్రశ్న ఏమైనా ఉంటే ఆఫీసర్తో పంచుకోండి. బేటా ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మన చోడవరం దగ్గర ముకుందపురం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. అయితే నా ప్రశ్న ఏంటంటే అయ్యంటే, ఈ మధ్య సోషల్ మీడియాలో యేసుక్రీస్తు వారిని మరియమ్మ గారిని నాన్న అసలు మనం మాటల్లో కూడా చెప్పలేనంత దుర్భాషలు మాట్లాడుతూ ఎవరు మన అది ఇది సోషల్ మీడియాలో మతం మొదలు గురించి చెప్తున్నాను. మరి ఉన్మాదులు అంటున్నావు కదా, ఉన్మాదు అంటే పిచ్చోడని అర్థము. పిచ్చోడు పిచ్చిగానే మాట్లాడతాడు కదా. వాళ్ళందరూ కూడా చాలా నీట్ గా మాట్లాడుతున్నారు కదా. అయితే ఈ మధ్య జాన్పాల్ అని ఒక పాస్టర్ గారు ఉన్నారంటే, ఎంత దురదృష్టకరం అంటే వాళ్ళు చెప్పట్లు మాట్లాడుతున్నాడండి ఆయన. అంటే మీరు ఎందుకు ఇప్పుడు వాళ్ళని ఎడ్యుకేటర్ ఏం చేసినా కదా, మీరు వాళ్ళ గ్రంథాల నుంచి మాట్లాడడం ఎందుకు, వాళ్ళ గ్రంథాల నుంచి మీరు మాట్లాడడం, వాళ్ళ దేవుళ్ళు మీరు ఎందుకు ఎత్తాలని చెప్తున్నారంటే. అయితే ఏం చెప్పామంటే అదే బ్రదర్, అది చాలా తప్పు కదా. అప్పుడు స్టార్టింగ్ నుంచి కరుణాకర్ శివుల నుంచి అంతకన్నా ముందు నుంచి బైబిల్ మీద యేసుక్రీస్తు వారి మీద పొరగలే ప్రక్రియ జరుగుతుంది కదా. అది అమాయకమైన క్రైస్తవుల్ని వీళ్ళు మార్కెట్ చేస్తే చాలా చాలా చేస్తున్నారు. ఈ ప్రవీణ్ ఒకడు వీళ్ళందరూ కూడా చాలా దుర్మార్గం వ్యవహరిస్తున్నారు కదా. అంటే వీళ్ళు చేసే ప్రశ్నలకు జవాబు చెబుతూ, అంటే ఇదే విషయాలు మీరు మీ గ్రంథాలు ఉన్నాయి కదా, మరి దీని గురించి ఏంటంటే మేము అడుగుతున్నాము, అది తప్పు కాదు కదా బ్రదర్ అంటే. అసలు ఆయన చాలా దారుణంగా వాళ్ళతో మాట్లాడుతుంటే ఆయనలాంటి చాలా మంది ఉన్నారండి అయ్యారండి. సాంబార్ని మనం కూడా ఉన్నాం కదా, మనం ప్రశ్నిస్తున్నాం సాంబార్ని అనిల్ కుమార్ గారు, టిఎస్ కుమార్ వీళ్ళందరినీ కూడా దూషిస్తున్నారండి. ఆయన చాలా దుర్మార్గంగా దూషిస్తున్నారు అన్నమాట. పర్వాలేదులేండి బ్రదర్. ఇప్పుడు సమాజం అన్నప్పుడు అన్ని రకాల మనుషులు ఉంటారండి. సమాజం అన్నప్పుడు మహాజ్ఞానులు ఉంటారు, మహామూర్ఖులు ఉంటారు, మధ్యస్థంగా ఉండేవాళ్ళు ఉంటారు, ఉత్తములు, నీచులు, మధ్యమంగా ఉండేవాళ్ళు, ఇలాగ అందరూ ఇప్పుడు అందరి బుర్రకాయలు ఒకే రకంగా పనిచేయవు కదా. లోకో భిన్న రుచి అన్నారు. మరి జాన్పాల్ గారు ఎవరో నాకు తెలియదు. వారి అభిప్రాయం వారు ప్రకటించారు, పర్వాలేదు. దానికి మనం అంత ఉలిక్కి పడాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఒక మాట నాయన, ఒక మాట, నన్ను డాడీ అని పిలిచావు నువ్వు. ఒక మాట చెప్తాను. ఇప్పుడు మన సువార్త పంథ మనకిది ఇలా చేయాలని మనకు అర్థమైంది, మనం చేశాము. దీని ద్వారా రక్షణ పొందిన వాళ్ళు వేల మంది ఉంటుండగా ఇలా చెప్పొద్దు అని ఇంకొకతను అన్నాడని మనం ఎందుకు పట్టించుకోవాలి? మనకు ఆత్మల రక్షణే మన ముఖ్యమైన భారము. మొన్న సతీష్ కుమార్ గారు, కల్వరి సతీష్ కుమార్ గారి దగ్గర చాలా పెద్ద మాబ్ ఉంటారు కదా, చాలా జన సమూహం. అక్కడ మన వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి బుక్ స్టాల్ పెడతారు బయట, వెళ్ళిపోయేటప్పుడు బయటకు వెళ్ళేవాళ్ళు చూడొచ్చని. అక్కడ మన వాళ్ళు వెళ్ళి బుక్ స్టాల్ పెడితే అక్కడ ఒక అతను వచ్చి హైందవ క్రైస్తవం బుక్ చూసి, బాబోయ్ ఈ గ్రంథ రచయిత యొక్క బుక్ స్టాల్ ఇది, ఈ గ్రంథం అద్భుతం అండి, నేను ఒక గుళ్ళో అర్చకుని, పూజారిని, ఈ బుక్ చదివే నేను యేసుప్రభుని దేవుడని తెలుసుకొని రక్షణ పొందాను, ఇప్పుడు నేను ఈ సంఘ సభ్యుడిని, ఈ బుక్ ద్వారానే నేను వెలుగులోకి వచ్చాను. ఒక పురోహితుడు, ఒక అర్చకుడు, పూజారి సాక్ష్యం ఇచ్చాడు. మరి మనకి ఇలాంటివి వేల కొద్ది సాక్ష్యాలు. ఇప్పుడు మన సంఘంలో ఉన్న వాళ్ళు చాలామంది హైందవ క్రైస్తవం బుక్ లేకపోతే యేసయ్య దేవుడని నేను ఎప్పుడు అనుకునేవాడినే కాదు అన్నవాళ్ళు వేల మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు తెలియక ఏదో మాట్లాడతారు. రేపు వాళ్ళు గ్రహించాలని ప్రార్థన చేద్దాం, ఏముందండి. ఇప్పుడు వీళ్ళు ఇలాగ విమర్శలు చేస్తుండగానే అబద్ధ క్రీస్తు వస్తాడు, ప్రపంచ ఏక ప్రభుత్వం వచ్చేస్తుంది. ఆ తర్వాత సత్యాన్ని ప్రేమించకుండా ఉన్న వాళ్ళందరూ కూడా అబద్ధాన్ని నమ్మడానికి దేవుడే మోసం చేసే శక్తిని పంపిస్తాడు, అది బైబిల్ చెప్తుంది. ఇక ఇప్పుడు మనల్ని విమర్శించిన వాళ్ళందరూ సత్య విషయమైన ప్రేమను అవలంబించట్లేదు కనుక వీళ్ళందరూ మూడార్ల ముద్రలోకి వెళ్ళిపోతారు. మరి రేపు మహాబబులోని వేషలోకి వెళ్ళిపోయే వాటి గురించి మనం ఎందుకు ఇప్పుడు బాధపడాలి? బీ హ్యాపీ. దేవుడు మనకు నేర్పిన పద్ధతిలో సువార్త ప్రకటిద్దాం, కొన్ని ఆత్మలు పట్టుకుందాం. వాళ్ళని మన విమర్శకుల్ని పట్టించుకోవద్దు.
అవును అది క్రీస్తుని బోధిస్తున్నాడు ఒక పక్క మతుల మాటలు కాసి నల్లబెట్టి ఇప్పుడు మన ఇదంతా మన సైన్యం మతుల మాటలకి మనం కౌంటర్ ఇస్తున్నాం గట్టిగా. పర్వాలేదులేండి, పర్వాలేదులేండి, విమర్శించనివ్వండి, పర్వాలేదు ఏముంది. రైట్, థ్యాంక్ యూ గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. రైట్ 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 థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, రైట్.